దినం ఆదివారం దేవుని ఆరాధించుటకు సజీవుల లెక్కలు ఉంచిన ఆ యేసు క్రీస్తు ప్రభు నా రక్షకుడు, నా దేవుడు, ఆయనకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వ్యూవర్స్ అందరికీ, ప్రపంచంలో ఎక్కడెక్కడ చూస్తున్నా వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం అందిస్తూ మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. నా జీవితంలో ఇది ఒక ప్రత్యేకమైన దినంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆగస్టు 5వ తేదీ 2021 సంవత్సరంలో నా యొక్క పుట్టుక దినం. ఆగస్టు 5వ తేదీన దేవుడు నాకు ఈ లోకంలో మానవునిగా జన్మనిచ్చినటువంటి దినం. 71 సంవత్సరములు 71 సంవత్సరములు ఈ లోకంలో శరీరరీతిగా జీవిస్తూ ఆత్మీయంగా ఆయనను నేను బలపడుతూ ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మని యొక్క విలువలను తెలుసుకొని దేవుడు ఉన్నాడనే సత్యాన్ని ప్రకటించడానికే నన్ను సజీవులుగా ఉంచాడు. కీర్తనకారుడు తన కీర్తనలో 14వ అధ్యాయంలో మొదటి వచనంలో రాశారు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు అసహ్య కార్యములు చేయరు. కానీ ఆ రీతిగా కాకుండా దేవుడు ఉన్నాడని నేను నమ్ముకొని ఆయనను ఈ యొక్క సువార్త భాగంలో ప్రకటిస్తూ ఉన్నాను. చెప్పాలంటే చాలా ముసలివాణ్ణి, కానీ యేసులో బలమైన వాణ్ణి, యేసులో శక్తి గలవాణ్ణి. దేవుడి ఆ శక్తి నాకు అనుగ్రహిస్తూ ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. మరి దేవుడు అనుగ్రహించిన ఆయుస్సు మానవునికి మోషే గ్రంథంలో 90వ అధ్యాయంలో రాశాడు కీర్తనలో, దేవుడు అనుగ్రహించిన ఆయుస్సు 70 సంవత్సరములు అన్నాడు. ఓన్లీ 70 years, 70. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను ఆయనను వాటి వైభవము ప్రయాసమే దుఃఖమే. అంటే నేను ఒక సంతోషంలోనికి దుఃఖంలోనికి ప్రవేశించినట్లు. కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, లేవలేమని అయినా నేను ఆయన సంతోషిస్తున్నాను. రియల్లీ ఐఎమ్ హ్యాపీ that I am able to give his word to the people. ప్రజలకు దేవుని వాక్యం అందించడం నేను సంతోషపడుతూ ఉన్నాను. నాకేమీ భయము, దిగులు, అదురు లేదు. ఎక్కడైనా దేవుని వాక్యం ప్రకటిస్తాను. ఏదో ఆలయం ఉన్నది కాబట్టి ఆలయంలో హౌస్ ఆఫ్ జీసస్ ప్రేయర్లో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలయంలో జీవితాంతం వరకు నేను ఆయన సన్నిధిలో ఉండాలనేది నా ప్రగాఢమైనటువంటి కోరిక. కీర్తనలు 27వ అధ్యాయంలో రాసినట్లు, జీవితకాలం అంతా నేను నీ సన్నిధిలో గడుపుతాను. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినాన యొక్క జన్మదినమైన తర్వాత వచ్చినటువంటి ఆదివారం 8వ తేదీ దేవుడు గత సంవత్సరాలంతా నన్ను కాపాడి సుమారుగా 40 సంవత్సరాలు ఆయన సేవలో నన్ను వాడుకుంటూ వచ్చాడు. నా యొక్క జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చాలా ఉన్నాయి. నా యొక్క సొంత సాక్ష్యం చెప్తే నిజంగా సమయం దేవుడు ఇచ్చినప్పుడు నేను చెప్తాను. అద్భుతం, ఆశ్చర్యకార్యం. వద్దు ఈ సేవ అన్నాను నేను సేవ చేయను అన్నాను. ఈ సేవ చేయను అన్నాను. నాకు ఇష్టం లేదన్నాను. మా తల్లి నన్ను దూషించాను. నీ చేతనైతే నువ్వు చేసుకోపో, నీ 7 కొడుకుల్లో నన్నెందుకు సేవ చేయమంటున్నామన్నా. అందరు ప్రభుత్వోద్యోగాలు చేస్తే నేను సేవ చేయాలన్నా అన్నాను. వదిలిపెట్టాను, వెళ్ళాను. కోఆపరేటివ్ బ్యాంకులో సెక్రటరీగా పనిచేశాను. మరి దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైనా నా సాక్ష్యం యూట్యూబ్లో గత వారం పెట్టారు, చూడండి.
జొన్న చేనులో నా పేరు పెట్టి పిలిచాడు, కనక ప్రసాద్ నువ్వు నా సేవ చేయాలి, నేను నీ సేవ చేయాలంటే నా సేవ చేయమని ఎవరని భయపడ్డాను. అలాగే ఆ రీతిగా ఆయన పిలుపు విన్నది. ఆయన పట్టుకొని నన్ను నడిపించి ఆయన సేవ చేయించుకుంటున్నందుకు దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ఎవరో మనుషులు చేయమంటే, ఎవరో మా అమ్మ నాయన చేయమంటే, లేదు అన్నదమ్ములు చేయమంటే వచ్చే సేవకు రాలేదు నేను. ఇది సత్యమైనటువంటి విషయం. ఆయన పిలిచి పట్టుకొని నడిపించాడు. అందుకే శ్రమలో ఆయన నాకు తోడుగా ఉన్నాడు, విషనాగుల మధ్య ఆయన నాకు తోడుగా ఉన్నాడు, క్రైస్తవ్యానికి విరోధుల మధ్యలో నాకు తోడుగా ఉన్నాడు. దేవుని నమ్మని ప్రజలు కొట్టడానికి వచ్చిన యేసే నా రక్షకుడు అని చెప్పి ధైర్యం నాకు ఇచ్చాడు. మరి గడిచిన సంవత్సరాలంతా కాపాడి 72వ సంవత్సరాలు నడిపించిన దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి వాక్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. వివాహం యొక్క ఘనత, హానర్ మ్యారేజ్. వివాహం యొక్క ఘనత అనగానే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఉంది. వివాహం అన్ని విషయంలో ఘనమైందన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది ఆ వాక్యాలు చదువుతూ ఉంటే. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైందంటే పుట్టుక దినం కంటే, ఇతర వివాహ దినాల కంటే, యానివర్సరీల కంటే, ఇంకన్నిటికంటే వివాహం అన్నింటిలో ఘనమైంది. అన్నిట్లో అన్నప్పుడు ఎన్నిట్లో అని ప్రశ్న వేసుకోవచ్చు. ఎన్నిట్లో అంటే అన్నిట్లో. పెళ్ళి అనేది చాలా ఘనమైంది. ఈ రోజున ఆ యొక్క వివాహం యొక్క ఘనత గురించి మాట్లాడాలని మరి సంఘం ఏర్పాటు చేసి ఉన్నారు. దక్షిణ ఇండియా సంఘ ప్రజలందరూ కూడా ఈ ధ్యానం చేసి ఉండవచ్చు ఈరోజు. మరి మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో, సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగచేసెను. పురుషుడుగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయుందురు కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడు యొక్క వివాహ పద్ధతిని ఏర్పాటు చేశాడు. మరి పెళ్లి చేసుకున్న వారు మరి ఇక్కడ ఉన్నారు. మీరు మరి పెళ్లి చేసుకున్న వారి యొక్క జీవితంలో వారి అనుభవాలు ఉంటాయి. భర్తకు ఉంటుంది అనుభవం, భార్యకు అనుభవం ఉంటుంది. కొన్నిసార్లు ఒడిదుడుకులు, కొన్నిసార్లు బాధలు, కష్టాలు, ఎదురులు ఎన్ని ఉన్నా భార్యాభర్తలుగా జతపాటు చేసేది దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును చేదును అనుకొని దేవుడు చేశాడు. సహాయం కావాలని సృష్టి ప్రారంభంలో ఆదాము అడిగినట్లు లేదు. ఆయన ఒంటరిగానే ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆ ఏదెన్ తోటలో ఎన్ని రోజులు తిరుగుతున్నాడో మనకు తెలియదు. ఆ పుష్పముల యొక్క అందం, వాటి సువాసన తీసుకుంటూ, ఆ జంతువుల యొక్క ఆటలు చూస్తూ, పక్షుల కిలకిల రావాలని వింటూ ఆయన ఆనందంగా ఆదాము ఒక్కడు గడుపుతున్న సమయంలో మరి దేవుడికే వచ్చినటువంటి తలంపు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేదును అనుకొని దేవుడు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. ఆమెని మొదటి స్త్రీ అవ్వ. ఆదాము అవ్వలు మొట్టమొదట ప్రపంచానికి ప్రారంభం. వారి తర్వాతనే జనం ఒకరి తర్వాత ఒకరు జన్మించి ఆ సంతానాభివృద్ధి జరిగింది. అంటే దేవుడు తన ప్రణాళికలో మనల్ని స్త్రీ పురుషులుగా సృష్టించి వీరిద్దరూ దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారని ఆదికాండం 1:26లో మనం చూస్తాం. ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున దేవుడు చేసెను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం.
దీని యొక్క సబ్స్టెన్స్, దాని ప్రాముఖ్యత కొంత చెప్పాలి నాకు ఇష్టం ఉంది. వివాహము 3 కారణాలను బట్టి వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించాడని అంటున్నాను. 3 కారణాలను బట్టి దేవుడు భార్య భర్తలుగా జతపాటు చేశాడు. మొదటి కారణం ఏమంటే ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి పాయింట్ ఒంటరిగా ఉంటే మంచిది కాదు. రెండో పాయింట్ ఏమంటే సహాయం కొరకు, ఒకరికొకరు తోడు కొరకు, ఒకరికొకరు సహాయం కొరకు. భార్య భర్తకు సాయం చేయాలా, భర్త భార్యకు సాయం చేయాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి రెండవ అంశం. ఆ రెండవ అంశంలో మరి ఆయన గొప్ప అదేంట నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయదు అనుకుని అనగా సహాయం ఇచ్చాడు. 3వ అంశానికి వస్తే లైంగిక సంతృప్తి పొందడానికి, స్త్రీలో ఉన్న పురుషుల్లో ఉన్నటువంటి లైంగిక సంతృప్తి, శరీర సంతృప్తి పొంది ఆ శరీర సంతృప్తిలో మీరు ఫలించి అభివృద్ధి పొందడానికి భార్యాభర్తల యొక్క కలయికలో బిడ్డలు జన్మిస్తారు. అందుకే పురుషుడు తన తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరమైంది. ప్రారంభంలో సృష్టి కథను చదువుతున్నప్పుడు వారిద్దరు కూడా దిగంబరులుగా ఉన్నారు, భర్తలు ఉన్నారు, సిగ్గు ఎరగక ఉండేది. సిగ్గు లేకుండా ఉన్నారు స్త్రీ పురుషుడు. ఎప్పుడైతే సాతాను ప్రవేశించినాడో ఆదికాండం 2వ అధ్యాయం 24-25లో ఆ యొక్క సిగ్గు ఎరగటట్టు చేసింది సాతాను పాపంలో పడవేసి. అంతేకాకుండా దేవుడు ఏం చేశాడంటే ఈ 3 కారణాలు చెప్పాను నేను. ఒకటేమో ఒంటరిగా ఉండటం మంచిది కాదు, రెండవదేమో సహాయం కొరకు, సహవాసం కొరకు, మూడవదేమో లైంగిక సంతృప్తి పొందడానికి భార్యాభర్తలుగా ఉండి చెప్పి దాంతో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్మించండి. ఆదికాండం 1వ అధ్యాయం 20 మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్మించండి. భార్యాభర్తలు లేకపోతే సృష్టి శూన్యం. పిల్లలకు పిల్లలు జన్మిస్తేనే ప్రపంచమంతా అయినారు. ఆదాం వేరే అవ్వ వేరే ఉంటే పిల్లలు పుట్టేది కాదు. కానీ ఈ సాతానుడు తన పాపం ద్వారా దేవుని ప్రణాళికను పతనం చేశాడు. ఈ పాపం వెంటనే సిగ్గు కలిగేటట్టు చేసింది, ఒకరి నుండి ఒకరిని విడదీసింది. దాగుతున్నారు వాళ్ళు, అంతదాకా దాగులే, దిగంబరులుగా తిరిగారు. ఎప్పుడైతే సాతాను వారితో మాట్లాడి దేవుని మాటలను అబద్ధం చేసేసి ఇది నిజమా, ఇది తినకూడదన్నదా, తింటే నువ్వు చచ్చిపోతావన్నారా, కాదు నువ్వు తింటే బతుకుతావన్నా, అంత నెగిటివ్ టాక్. సాతాను తినదినమున నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవుని వలె అవుతావు. అద్భుతం. దేవుని మాట గొప్పది, సాయితాను మాట నువ్వు దేవుని వల్ల అవుతావంటే అవ్వ తొందరపడి మరి దేవుని ప్రణాళిక పాపం ద్వారా ఆ ప్రణాళిక అంత పతనం అయిపోయింది. అందుకే ఆదాం అవ్వలు ఒకరినొకరు ఏం చేసినారు, భార్య భర్తలు ప్రారంభంలో నిందించుకున్నారు. నువ్వు చేసినావంటే నువ్వు చేసినావు, నువ్వు చేసినావంటే నువ్వు చేసినావు. ఆదాం ఎందుకు చేసినావా ఈ పని అంటే, నేను చేయలేదు, ఈమె చేసిందన్న. అవ్వ మీద పెడుతున్నాడు, ఎందుకు ఈమె ఇచ్చింది నాకు పండు, లేకపోతే నేను తినుకుంటాను అంటే ఒకరినొకరు నిందించుకున్నాను. నేను ఇచ్చిన్నా అని ఉంటుంది, నువ్వు అడిగినావుగా, నేను తింటుంటే చూసినావు కదా, అందుకే నేను ఇచ్చినా, లేకపోతే నేను ఇవ్వకుండా అన్నదేమో అనగా ఒకరినొకరు నిందించుకొని భర్తపై భార్య, భార్యపై భర్త నిందించుకొని మరి పాపంలో పడిపోతే మరి అధికారం అధికారం భార్య పైన చెలాయించేటట్లు చేసినట్లు ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. క్రైస్తవ వివాహము ఘనమైంది, ఇట్స్ గ్రేట్. అందుకే పౌలు గారికి వివాహ స్థితిని గురించి పౌలు వివాహం చేసుకున్నట్టు లేదు ఎక్కడ. కానీ ఆయన ఏం రాస్తాడంటే వివాహం అన్నింటిలో ఘనమైంది, వివాహం అన్నింటిలో ఘనమైంది, అంతేకాకుండా పవిత్రమైంది, పరిశుద్ధమైంది. వివాహం దైవ సంకల్పము, వివాహం దైవ ఏర్పాటు,
వివాహము విడదీయరానిది. వివాహ స్థితిని మానవుడు చేయలేదు, దేవుడు చేశాడు. వివాహ స్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. క్రైస్తవులకు వివాహం ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉన్నది ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఈ క్రైస్తవ వివాహము క్రీస్తుకు సంఘానికి పోల్చబడింది. ఎందుకంటే క్రీస్తుకు సంఘమున గల ఆత్మ సంబంధమైన ఐక్యతను సూచిస్తూ ఉంది. మీరు సమయం ఉన్నప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం. సంఘము స్త్రీ, యేసు పురుషుడు. ఈ యొక్క వివాహము సంఘాన్ని తాను రెండవ రాకడలో వివాహం చేసుకోబోతూ ఉన్నాడు. అనగా ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉన్నటువంటిది వివాహ బంధం. అది క్రీస్తు సంఘంలో గల ఆత్మ సంబంధమైన ఐక్యతను సూచిస్తూ ఉంది. అందుకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తన మొదటి సూచక్రియ వివాహం ద్వారా వివాహాన్ని ఆశీర్వదించి మొదటి సూచక్రియ చేశాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభుల వారు. యేసు క్రీస్తు ప్రభుల వారు వివాహం చేసుకోలేదు. దేవునికి వివాహం లేదు, యేసుక్రీస్తుకు వివాహం లేదు. ఘనమైందని రాసిన మోషకు వివాహము లేదు. వీరు ముగ్గురికి వివాహము లేకుండా వివాహముకు పరిశుద్ధత తెలియపరుస్తున్నారు. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనములు మీరు తర్వాత యోహానుకి వెళ్ళి చదువుకుంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మొదటి సూచక్రియ ద్వారా వివాహమును ఆశీర్వదించినాడు. కొరతలను తీర్చినాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చినాడు. తాను గలిలయలోని కానాలో వివాహం జరిగినప్పుడు ఆయన శిష్యులను వివాహమునకు ఆహ్వానించబడింది. పెళ్లికి వెళ్ళాడు యేసు ప్రభుల వారు. తన 33వ ఏటలో పెళ్లిలో వెళ్ళి ఆయన గొప్ప ఘనమైన కార్యం చూస్తూ ఉన్నాడు. ఏమైనా బిడ్డలారు ఒక ప్రశ్న వేస్తారు, భార్య గొప్పదా భర్త గొప్పదా? దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే, భార్యాభర్తలు ఇద్దరు సమానమై వారిద్దరు ఒకరి పట్ల ఒకరు వారి వివాహ విధులను ధర్మములను నెరవేర్చవలెను. అదే పరిశుద్ధుడైన పౌలు గారు స్పష్టంగా ఆ యొక్క భార్యాభర్తల గురించి చెబుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. వింటున్నటువంటి బిడ్డలారా, మరి ఎక్కడున్నా మీరు చూసి చదవండి. అది నేను చెప్తున్నటువంటిది చాలా క్షుణ్ణంగా అంతా యొక్క సమయంలో మాట్లాడే రెఫరెన్స్లు చెప్పాలంటే సమయం సరిపోదు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3-4 వచనాల్లో వివాహ ధర్మములను వారు నెరవేర్చాల. భర్త భార్యకు, భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపుకోవాలి. భార్యకి ఏం ధర్మం ఉందని చేయాలి, భర్తకి ఏం ధర్మం ఉందని చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు సమానమై వారిద్దరు ఒకరి పట్ల ఒకరు వివాహ విధులను ధర్మములను నెరవేర్చాలి. పరిశుద్ధుడైన పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. అదే రీతిగా ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో 22-23 వచనంలో సంఘము భార్యాభర్తల గురించి పౌలు వివరిస్తున్నాడు. భర్త తన సొంత భార్యను ప్రేమించాలి. మరి ఎట్లా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు భర్త తన భార్యను ప్రేమించాలా. యేసు క్రీస్తు అంటే చాలా అర్థం ఉంది అందులో. సంఘాన్ని ప్రేమించి యేసు ప్రభు ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. భర్త కూడా భార్య కొరకు ఏం చేయాలా? ప్రాణం పెట్టేటంత వరకు తన భార్యను ప్రేమించాలి. అదే రీతిగా భార్య తన సొంత భర్తకు లోబడాలి. సంఘం కూడా క్రీస్తుకు లోబడాల. సంఘం క్రీస్తుకు లోబడనంటే అది సరైనది కాదు. అందుకే సంఘము క్రీస్తు భార్యాభర్తల సంబంధం. మరి ఇక్కడ చెప్పే విషయం ఏమంటే, లోబడే భార్య ప్రేమించే భర్త ఉంటే ఆ కుటుంబంలో నెమ్మది,
శాంతి సమాధానం ఉంటుంది. ఏమైనటువంటి వారలారా, మరి మీ కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయి? ప్రస్తుత దినాల్లో కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నమైపోయేటట్లు గమనిస్తూ ఉన్నాం. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనుషులు జ్ఞానహీనులు అవుతూ ఉన్నారు. భార్యలపై భర్త ప్రేమ లేదు, భర్తలపై భార్య ప్రేమ లేదు. ఈ రీతిగా కుటుంబాలు చాలా విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రపంచం. మరి యేసయ్య అన్నాడు, సంఘము నేను ప్రేమించినట్లు మీ సొంత భార్యను మీరు ప్రేమించాలి. యేసయ్య క్రైస్తవ సంఘం కొరకు తన ప్రాణాలు అర్పించాడు. భార్యాభర్తల సహవాస సంబంధం మీద ఈ యొక్క యేసుక్రీస్తు సంఘంకు ఉన్నటువంటి ఆ బాంధవ్యం కలిగి ఉండాలని. శిష్యులలో 12 మంది శిష్యులు ఉన్న పేతురు గారు మాత్రము తన ఉత్తరంలో ఈ భార్యల సంగతి రాశాడు. మీరు చదువుకోనండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. శిష్యుడు పేతురు మాత్రమే ఒక వివాహ వ్యవస్థలో ఉన్నట్లు యేసుప్రభుల వారు పేతురు అత్త జ్వరంతో ఉంటే ఆయన వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థపరిచినట్లు ఆ కుటుంబ వ్యవస్థలో మనం గమనిస్తున్నాం. అపోస్తుడైన పేతురు భార్యను తమ భర్తలకు లోబడి ఉండాలని ఆజ్ఞాపిస్తూ ఒక విషయం రాస్తాడు. ఏమని రాస్తాడంటే, అబ్రాహామునకు శారా లోబడినట్లు రెఫరెన్స్ ఇచ్చాడు. పాత నిబంధన కాలం అబ్రాహాముకు శారమ్మ లోబడింది. 100 సంవత్సరాల అబ్రాహాము, 90 సంవత్సరాల అవ్వ. ఏమండి అని అబ్రాహాముతో పలకరించింది. మాస్టర్ అని పలకరించింది. శారా అదే అంటున్నాడు, అబ్రాహాముకు శారా లోబడినట్లు తమ భర్తలకు భార్యలు లోబడి ఉండాలి. వారిద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఒకరినొకరు కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. ప్రమాణాల్లో ఒక మాట చెప్తాను. భార్యాభర్తలను జతపాటు చేసినప్పుడు వివాహ సంబంధంలో సావు నిన్ను నన్ను ఎడబాపే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారు. కలిమి అందును, లేమి అందును, వ్యాధి అందును, రోగమందును, ఆరోగ్యమందును నేను నీకు తోడుగా ఉంటానని అబ్బాయి అమ్మాయితోనూ, అమ్మాయి అబ్బాయితోనూ ప్రమాణాలు చేస్తారు. ప్రియమైన వాళ్ళలా, ప్రియమైన వీళ్ళలా, వివాహ వ్యవస్థ పరిశుద్ధమైంది. అంటే జీవితాంతం వరకు తన సొంత భార్యను సొంత భర్త ప్రేమించాలి, సొంత భర్తకు సొంత భార్య లోబడి ఉండాలి. దానికి విభిన్నంగా ఏమి జరిగినా ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం ఉన్నాయి. అందుకే మార్క్స్ వార్త 10:8 రాస్తున్నాడు, వివాహం ఒక పురుషుడు స్త్రీ ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉంది. నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీవు ఇష్టం ఉన్నట్టు బతుకు, నువ్వు నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా ఇష్టం ఉన్నట్టు బతుకుతాం అనే రోజులు ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నాయి. నీ పిల్లలు నువ్వు తీసుకో, నా పిల్లలు నేను తీసుకో, ఇద్దరూ కన్నటువంటి పిల్లలే. ఎంత భయంకరమైనటువంటి రోజులు. నువ్వు ఒకరిని తీసుకో, నేను ఒకరిని తీసుకుంటా. తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ దేవుడు. భార్యాభర్తలుగా మరి ఒకటే పిల్ల ఉంటుంది, ఒకటే అబ్బాయి ఏం చేస్తారు, సగం సగం తీసుకుంటారు. నరికేసి నీకు సగం నాకు సగం అంటారా? ఎంత తీక్షణంగా ఆలోచన చేస్తే భయంకరమైనటువంటి దినాలు. వారిద్దరు ఒకటిగా ఉండాలా. ఒక అబ్బాయి ఉన్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, అమ్మాయిలు ఉన్నా వాళ్ళను ప్రేమించాలి. భార్యాభర్తలు ముగ్గురు కుమారులను, ముగ్గురు బిడ్డలు ఒకే రీతిగా ప్రేమించాలి. ఒకవేళ తండ్రి లేదనుకో, నీ భార్యగా ప్రేమించాలి. తల్లి లేదనుకో, తండ్రిగా ప్రేమించాలి. అది క్రైస్తవ వివాహ పద్ధతిలో ఉన్నటువంటి సంగతి. క్రైస్తవ భార్యాభర్తలు క్రీస్తుతో కలిస్తే మరి ఆ కలయిక శక్తివంతంగా ఉంటుంది. ప్రసంగి 4వ అధ్యాయం 9 నుంచి 12 వరకు 3 పేటల తాడు తెగిపోదు. భార్యాభర్త క్రీస్తు 3 బంధం, 3 పేట త్రాటి క్రీస్తు సహవాసం కలిగి ఉండాలి. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఉండాలి. వివాహం ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ సంఘం
క్రైస్తవ దంపతులు ఇద్దరు సంఘం యొక్క దేవుని యొక్క ప్రమాణం చేస్తున్నారు. వివాహం అనేది జీవితాంతం నిలిచి ఉండే సంబంధం. ఒక ప్రవక్త రాస్తాడు, నీ భార్యను చేసుకొని నీ భార్యకు అన్యాయం చేస్తున్నావు నువ్వు, మరి అది సరి అయింది కాదు, దేవుడికి ఇష్టం లేదు అని రాస్తున్నాడు. మలాకి గ్రంథం ఒకసారి చూడండి. మలాకి 2వ అధ్యాయం 13వ వచనం. దేవుని చేత ఘనత నొందవలన అతడు యత్నం చేశాను కదా, మిమ్ముని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున్న పెళ్లి చేసుకొని నా మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు ఉండకూడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. మరి ఒకడు తన వస్త్రములు బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. నీ మనుషులను కాపాడుకోండి, విశ్వాసఘాతకులు కాకుండా. నేను డైవర్స్ ఇచ్చేస్తా, నేను డైవర్స్ ఇస్తాను భార్య అనడం, నేను డైవర్స్ ఇస్తాను భర్త అనడం వివాహ పద్ధతి అని విశ్వాసఘాతకులు అంటున్నారు. దేవునికి విరోధమైనటువంటి మాటలు. విశ్వాసఘాతకులు కాకండి, భార్య అయినా భర్త అయినా. అది పవిత్రమైనటువంటి వివాహం, పవిత్రంగా ఉండాలి. భార్య భర్తలు కష్టాలు సుఖాలు బాధలు అన్నీ పంచుకోవాలా. ఒకప్పుడు అందంగా ఉండవచ్చు, ఒకప్పుడు అందహీనం కావచ్చు, ఒకరు బలహీనంగా ఉండవచ్చు, ఒకరు బలంగా కావచ్చు, ఒకరు బలంగా ఉండి బలహీనులు కావచ్చు. భార్యాభర్తలు కలిసి జీవించాలి. భార్యాభర్తల కొరకే దేవుడు మరి సంఘాన్ని పోల్చి చెప్తున్నాడు. క్రైస్తవ దంపతులు మరి సంఘం యొక్క దేవుని యొక్క ప్రమాణం చేస్తూ ఉన్నారు. వివాహం అనేది జీవితాంతం నిల్చుండే సంబంధం. భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన కార్యం అంటున్నాడు. మరి మోషే ధర్మశాస్త్రం ఇలా రాసిచ్చాడు కదంటే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి రాసిచ్చాడు, మీరు చేస్తున్న క్రియలను బట్టి రాసిచ్చాడు. అంతేకాని డైవర్స్ తీసుకోమని రాసేయలేదు బైబిల్లో. డైవర్స్ తీసుకోవాలని రాసే మీ హృదయ కాఠిన్యమును బట్టి అదే రాస్తున్నాడు. మోసేలాగా రాసిచ్చాడంటే పరితాక పత్రిక వాయించి ఆమెను విడుదలని మోసగించాడు కదంటే యేసు మీ హృదయ కాఠిన్యను బట్టి అతని ఆజ్ఞను మీకు రాసిచ్చను. కానీ సృష్టాన్ని దేవుడు వారి పురుషుని గాను స్త్రీని గాను కలగజేశాడు. మోసే చెప్పింది కాదు, దేవుడు మీరు ఏకం చేశాడు, మీరు వేరు కావడానికి వీలు లేదు. మరి అలాగే రాసింది కాబట్టి అట్లా చేస్తామంటే అది సరైన మాట కాదు. మరి పాత నిబంధన కాలంలో ఆ ద్వితీయోపదేశకాండ 24 వచనంలో ఆ విడిపోవడం మరి సర్వసాధారణంగా ఉంది. మరి యేసు వచ్చాక అన్నాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. చాలా కొన్ని కంట్రీస్లో ఓల్డ్ టెస్టిమెంట్ కాలంలో ఉన్నటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఫారిన్ కంట్రీస్లో ముఖ్యంగా మరి ద్వితీయోపదేశకాండం 24:1 ఉంది కదా, విడిపోవడం అని సర్వసాధారణం అన్నట్లు కొంతమంది పాటిస్తున్నట్లు గమనిస్తున్నాం. కానీ యేసయ్య అన్నాడు, నువ్వు దేవుడు జతపరిచిన వారిని మనుషుడు విడదీయరాదు. హృదయ కాఠిన్యాన్ని బట్టి మోసే రాసిచ్చాడు ద్వితీయోపదేశకాండం 19:8 వచనంలో. వేరే కారణాలను బట్టి కాదు. ప్రియమైన బిడ్డలారా, రామలారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, వారిద్దరు ఏక శరీరమైన వారి ఉండక ఏక శరీరం దేవుడికి తప్పచిన వారిని మనుషులు వేరపరచకూడదు. ఈ వివాహ వ్యవస్థ పరిశుద్ధమైంది, వివాహం ఘనమైంది, వివాహం దేవుని చేత ఏర్పాటు చేయబడింది, వివాహం దైవ సంకల్పం. దేవునికి వివాహం లేకుండా నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదని ఒక సహాయంగా ఇచ్చాడు. ఒంటరితనం దేవునికి ఇష్టం లేక భార్యను తోడుగా ఇచ్చాడు. కష్టమైన సుఖమైన బాధ అయినా రోగమైనా ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు లోబడాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇవి చేయకుండా ఉంటే నీవు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క హిస్టరీ చెప్పచ్చు సమస్యలతో, అవసరం లేదండి. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. వివాహం పరిశుద్ధమైంది. మీ బలహీనతలు ప్రభు దగ్గర పెట్టండి, మీ యొక్క డిఫరెన్సెస్ యేసు దగ్గర పెట్టండి. మీకున్న డిఫరెన్స్ ఏదో దేవుని దగ్గర పెట్టి మోకాల నుండి ప్రార్థన చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అందుకే యేసు ప్రభుల వారు వివాహము ఆయన చేసుకోలేదు. వివాహ స్థితి వచ్చిన 33 సంవత్సరాలు బతికాడు. వివాహం 21 ఏళ్ళకే చేసుకుంటారు. నీ అమ్మ నేను పెళ్ళి చేసుకుంటాను యేసు యోసేపుని మరి ఏమని అడిగాడా? లేదు.
మానవ రీతిగా జన్మించాడు. ఆయన శోధనలు వచ్చినాయి, శోధనలు జయించినాడు. వివాహం పరిశుద్ధమైందని గ్రహించినాడు. అందుకే గలిలయలో కానాకు వివాహానికి రావాలంటే, అమ్మ నేను రాను, నేను దేవుని లోకాల నుంచి వచ్చినాను, దేవుడు పరిశుద్ధాత్మను పుట్టించినాడు, నేను రాను అనలేదు. వివాహ స్థితిని గౌరవించినాడు. వివాహానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక కార్యం చేశాడు. ఏ లోటుపాటు ఏమీ లేదో అది అనుగ్రహించాడు. అది మొదటి సూచకగా ప్రపంచమంతా ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాడు. దేవునికి వివాహం లేదు. అప్పుడప్పుడు అడుగుతుంటారు కొంతమంది, దేవుడు మగాయన ఆడాయన? ఆయన దేవుడు ఆడేయనా మగాయన? ఇతర మతాల్లో ఉన్నట్లు కొంతమంది ఆడి దేవుళ్ళు ఉంటారు, కొంతమంది మగ దేవుళ్ళు ఉంటారు. క్రైస్తవులకు ఆడి దేవుడు మగ దేవుడు లేడు, దేవుడు ఒక్కడే. దేవుడికి స్త్రీలింగం పురుషలింగం పెట్టడానికి వీలు లేదు. ఈజ్ ఎ గాడ్. ఎవరు దేవుడు అంటే ఆయన ఆత్మ స్వరూపి. ఈజ్ ఎ స్పిరిట్. డోంట్ పుట్ ఎనీ బాడీ టు ది స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మరి ఆడైనా మొగానికి ఏం మాట్లాడి నాకు అర్థం కాలేదు. బాగా గమనించండి, దేవుడు ఆత్మస్వరూపి, స్త్రీలింగం పురుషలింగం దేవుడు ఒకడే. ఆయన వివాహం చేసుకున్నాడు. దేవుడు పెళ్లి చేసుకోలేదా? ఇతర దేవతలు దేవుళ్ళు పెళ్లి చేసుకున్నారు, కానీ మేము నమ్మిన దేవుడు పెళ్లి చేసుకోడు. ఆయన దేవుడు. దేవునికి పెళ్లి అవసరము లేదు, దేవునికి భార్య అవసరం లేదు, భర్త అవసరము లేదు. ఆయన ఆత్మస్వరూపి, సర్వ సృష్టికర్త. భూమి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించి నిత్యం ఏలుస్తున్నటువంటి వాడు. నిన్ను నన్ను ఈరోజు సజీవుల్లో కలిగించినటువంటి నా దేవుడు, నీ దేవుడు, మీ దేవుడు. ఈ విషయాలు గమనించినటువంటి పౌలు గారు ఇవన్నీ చదివాక, ఓహో వివాహం చాలా మంచిదని గ్రహించి, వివాహం ఘనమైందన్నాడు. ఆయన చేసుకోలేదు, చేసుకోనకుండా ఉంటే మంచిదన్నాడు. ఆయనను మీరు శోధనలో పడకున్నట్టు పెళ్ళి చేసుకోనండి. నేను పెళ్ళి చేసుకొని ఉండా అని 10 మందితో తిరగడం కాదు. నేను పెళ్ళి అస్సలే చేసుకోలేను కొంతమంది త్యాగంలో చెప్తారు, కానీ చెడ్డ పనులు చేస్తారు. అది సాక్రిఫైస్ కాదు, త్యాగం కాదు. వివాహం చేసుకోవాలా? వివాహం ఘనమైంది, వివాహం పరిశుద్ధమైంది, వివాహం దేవుని చేత ఆశీర్వదించబడింది. ప్రియ సోదరి సోదరులారా, మీ కుటుంబాలలో ఏమైనా తెలియదు. ఇప్పటికైనా అలాంటి తలంపు ఎవరికైనా ఉంటే దైవస్థుని తలంపు తీసివేయండి. ఈరోజు వివాహ ప్రసంగం వింటున్న నీవు, నీ కొరకు స్త్రీని, స్త్రీ కొరకు పురుషుడు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు, మీరు ఒకరికొకరు వేరుపరచుకోకూడదు. చివరి మట్టుకు ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ కష్ట సుఖాలు పాల్గొంటూ శాంతి సమాధానాలతో జీవించాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మీ కుటుంబంలో దీవించను గాక. ఆమె తల వంచని ప్రార్థిస్తాను. కృపా సత్య సంపూర్ణ ప్రేమల తండ్రి, దేవుడు మానవుని స్త్రీలుగాను పురుషునిగాను సృష్టించి వారిని ఏకం చేశాడు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరుపరచకూడదని తెలియపరుస్తున్నాడు. పరిత్యాగ పత్రికలు రాసి వేరు చేసుకుంటామనేది అది దేవుని యొక్క సంకల్పం కాదు. ఏమైనా పిల్లారా, మీ సమస్యలు, మీ బాధలు దేవుని పాదాల దగ్గర పెట్టి భార్య భర్తలుగా కలిసి జీవించి శాంతి సమాధానాలతో ఆయురారోగ్యం పొందాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట ప్రార్థిస్తున్నాను. దేవుడు మీకు సదాకాలం తోడైన కాక.